హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఉన్న కాల్షియం సప్లిమెంట్ గురించి. చాలామంది అపోహ ఏంటంటే కాల్షియం అనేది కేవలం బోన్ హెల్త్ కోసం, అది ఆఫ్టర్ డెలివరీ తర్వాత లేడీస్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, ఇంకెవరికి సపోర్ట్ చేయదు అని చాలామంది అనుకుంటారు. బట్ అది చాలా రాంగ్ అండి. బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ ఎవరైనా సరే వాళ్ళ బాడీని స్ట్రాంగ్గా ఉంచడానికి, వాళ్ళ సెల్స్ని యాక్టివ్గా పనిచేయడానికి అండ్ మెయిన్ బోన్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయడానికి అన్ని విధాలుగా మీకు ఎలాంటి కండరాల నొప్పులున్నా వాటిని తగ్గించడానికి కాల్షియం అనేది సూపర్గా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ ఏంటంటే చాలామంది ఈ కాల్షియం టాబ్లెట్సే కదా, ఇవి మనం ఇప్పుడే వాడుకోవడం ఎందుకు, ఎప్పుడన్నా పెయిన్ వచ్చినప్పుడు వాడుకోవచ్చు అనుకుంటారు కానీ బట్ అది చాలా తప్పండి. కాల్షియం అనేది మన బాడీకి డైలీ ఫుడ్ ఎలాగో ఈ కాల్షియం సప్లిమెంట్ కూడా అంతే. ఓకే, చాలామంది ఇది మెడిసిన్ అనుకుంటారు. మెడిసిన్ అనేది మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు వేసుకునేదండి. సప్లిమెంట్ అనేది డైలీ మనకి ఫుడ్ ఎలా ఇంపార్టెంటో ఇది కూడా మన బాడీకి అంతే ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాల్షియం సప్లిమెంట్ అనేది కంప్లీట్గా డైటరీ సప్లిమెంట్. ఓకే, ఈ కాల్షియం అనేది మన బాడీకి స్ట్రాంగ్నెస్ని ఇస్తుంది, హెల్దీ బోన్స్ని అలాంగ్ విత్ మెగ్నీషియం అండ్ విటమిన్ డి వీటిని కూడా మనకి బాడీకి ప్రొవైడ్ చేస్తుంది. మెయిన్ రిక్వైర్డ్ ఏంటంటే వేరియస్ సైకలాజికల్ ప్రాసెస్ని కూడా ఇది మనకి చేంజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇట్స్ అ రెగ్యులర్ కన్జంప్షన్ ఆఫ్ ఇట్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అడిక్వేట్ కాల్షియం ఇంటేక్ హెల్ప్స్ acquire bone mass and attain bone density throughout your life. ఓకే, అండ్ మెయిన్ ఏంటంటే విటమిన్ డి అండ్ మెగ్నీషియం ఆర్ ద నీడెడ్ ఫర్ ద బెటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఫర్ ది సైకలాజికల్ ప్రాసెసెస్. ఓకే, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కాల్షియం అనేది మనకి హెల్ప్స్ టు ఫుల్ఫిల్ బాడీస్ కాల్షియం రిక్వైర్మెంట్. ఈ ఒక్క పాయింట్ అని మీకు అర్థమైపోవాలి. మన బాడీకి కావాల్సిన కాల్షియంని ఈ ఒక్క సప్లిమెంట్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే, అండ్ మెయిన్ ఏంటంటే ఈ విటమిన్ డి మెగ్నీషియం సపోర్ట్స్ వల్ల మనకి బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ మెయిన్ టీత్ కూడా. ఓకే, అండ్ విటమిన్ డి మెగ్నీషియం ప్రెజెన్స్ ఇన్ ఎక్స్ట్రా కాల్షియం ఎయిడ్స్ ద అబ్జార్ప్షన్ అండ్ డైజెషన్ ఆఫ్ కాల్షియం అండ్ టు సపోర్ట్ హెల్దీ ఏజింగ్. 39% of men, 40% of women, 1.9 billion individuals, 650 million adults. What do all these numbers means? Well, for one, they are the figures indicating the incidence of obesity in the world. Okay, 39% మగవాళ్ళు, 40% లేడీస్, 1.9 బిలియన్, 650 మిలియన్ అడల్ట్స్, ఇంతమంది కాల్షియం బాడీలో లేక ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్తో, ఓకే, వాళ్ళ బోన్ స్ట్రెంత్ తగ్గి ఒబిసిటీతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మన ప్రపంచంలోనే ఇంతమంది ఉన్నారండి కాల్షియం లేక బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇది మీ బాడీకి ఎంతవరకు నీడ్ అనేది. ఓకేనా, అండ్ మెయిన్ ఏంటంటే చాలామంది అనుకుంటారు ఆఫ్టర్ డెలివరీ తర్వాత బోన్స్ వీక్ అవుతాయి అనుకుంటారు, బట్ అది కరెక్ట్ కాదండి. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు చేసే ప్రజెంట్ జాబ్ని బట్టి కూడా చాలామందికి పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. సరైన ఫిజికల్ యాక్టివిటీ లేక ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం వల్ల కూడా చాలా పెయిన్స్ అనేది వస్తాయి అన్నమాట. అదొకటి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, అండ్ హెర్బల్ లైఫ్ కాల్షియం is a revolutionary supplement made with all the necessary ingredients required for the overall development of your body. It does not cater to the maintenance of adequate calcium levels in the body, but for many more systems and functions. All these ingredients will aid to maintaining and developing strong bones, while the presence of vitamin D and magnesium helps in absorbing calcium. Due to the lower level of calcium intake from all the other sources, your body can develop internal weakness. ఓకే, అంటే మీరు తినే ఫుడ్ నుంచి బయట సోర్సెస్ నుంచి మీకు కాల్షియం అనేది మీకు రాకపోవడం వల్ల మీరు వీక్ అయిపోయి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు. మెయిన్ ఈ కాల్షియం తీసుకోవడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది, అలాగే మీ టీత్ హెల్త్, మీ పళ్ళు ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా హెల్తీగా ఉంటాయి, లేకపోతే మీకు ఊడిపోతాయి అన్నమాట. మెయిన్ ఏంటంటే థర్డ్, మజిల్ క్రాంప్స్. ఎప్పుడన్నా మీకు చూసుకోకుండా ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా దెబ్బ తగిలినా, ఏమైనా యాక్సిడెంట్ అయినా మీ మజిల్ అనేది
క్రాంప్స్ రాకుండా, బ్రేక్ అవ్వకుండా, ఈ కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల మీ బాడీలో మీ మజిల్ని కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది, హెల్తీగా ఉంచుతుంది. ఓకే. సో ఇలా మనం ఇమ్యూనిటీని బిల్డప్ చేస్తుందండి కాల్షియం మన బాడీలో ఉండడం వల్ల. సో విటమిన్ డి ఉంటుంది కాల్షియం తీసుకోవడం వల్ల, మెగ్నీషియం ఆక్సైడ్ అండ్ కాల్షియం కార్బోనేట్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ ఇలా ఎవ్రీథింగ్ మన బాడీకి దీని నుంచి వెళ్తాయి. ఓకే. సో ఇంకా మీరు దీని గురించి అస్సలు ఆలోచించొద్దండి. కాల్షియం తీసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం అరికట్టచ్చో మీకు ఈజీగా ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి. అండ్ ఇంకా ఫైనల్గా దీన్ని ఎట్లా వేసుకోవాలి, డైలీ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఇది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా చెప్తారండి. అంటే మనం ఎవరికి సేమ్ అందరికీ ఒకేలా ఉండదు కాబట్టి బాడీ టు బాడీ చేంజెస్ ఉంటాయి. కాబట్టి నా సజెషన్ అయితే డైలీ 1 తీసుకోండి. ఆఫ్టర్నూన్ అన్నం తిన్నాక, భోజనం చేశాక తీసుకుంటే ఇంకా మంచిదని నా ఒపీనియన్. ఓకేనా. లేదు మీ కోచెస్ మీకు ఎలా చెప్తారో అలాగే ఫాలో అవ్వండి. ఓకేనా. అండ్ మెయిన్ మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అనేది కంపెనీ వెబ్సైట్ నుంచి మీ ఐడిలో మీరే కొనుక్కోండి. మీకు ఐడి లేకపోతే నా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఐడి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ మీరు బిజినెస్ చేయాలి అనుకున్నా కూడా బిజినెస్ ఐడి కింద కూడా మీరు ఫ్రీగా స్టార్ట్ చేసి అలాగే మీరు ఎక్కువ డిస్కౌంట్స్లో కూడా ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అదండి, ఎలాంటి అనాథరైజ్డ్ వెబ్సైట్స్లో కూడా మీరు ప్రొడక్ట్స్ అనేది తీసుకోవద్దు. ఓకే. సో వీడియో అయితే ఇదండి. కాల్షియం గురించి మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నచ్చితే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ.